పిల్లలు హాలోవిన్ రోజు వెళ్ళకూడదని ఇలాంటి ఎన్నో కథలు హాలోవిన్ కి సంబంధించినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. హాలోవిన్ అండి ఇవాళ ఇక్కడ వీళ్ళకి ఈమెమో మంత్రగత్తి అనమాట. ఈమెమో రక్తపిశాచి డ్రెస్ వేసుకుంది, కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్ అడుక్కుంటారు అనమాట. వీళ్ళు ఇప్పుడు అదే చాక్లెట్లు అడుక్కోవడం కాదు, అడుగుతారనమాట. ఏం లేదండి ఇక్కడ అందరూ ఇళ్ళకి తిరిగి డోర్ కొట్టేసి వీళ్ళు ఇప్పుడు ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పేసి అడుగుతారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము. సో పదండి ఇంకా ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్దాం. ఎవరైతే మన ఛానల్కి వచ్చి కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ హాలోవిన్ ఎందుకు జరుపుకుంటారు, దీని వెనకాల ఉన్న చరిత్ర గురించి మాట్లాడుకుందాము. ఈ కథ 2000 ఏళ్ల క్రితం ఐర్లాండ్, స్కాట్లాండ్ అనే దేశాల్లో అయితే ప్రారంభమైంది. అప్పట్లో ఇప్పుడు మనం చూస్తున్నన్ని దేశాలైతే లేవు. అప్పటి ప్రజలకు ఒక పెద్ద పండగ ఉండేది, అదే సోయిన్ అనే పండగ. ఈ పండుగను వారు ఎందుకు జరుపుకునేవారంటే ఆ రోజు చలికాలం మొదలవుతుందని, చెట్లు ఎండిపోతాయని, సూర్యుడు త్వరగా అస్తమిస్తాడని, ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను చూసి వారు ఆత్మల ప్రపంచం భూమిపైకి వస్తుంది అని భావించేవారు. అప్పటి ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. అక్టోబర్ 31వ రాత్రి మన ప్రపంచానికి మరియు నరకానికి మధ్య ఉన్న గోడ పలచబడుతుందని, దానివల్ల దెయ్యాలు, భూతాలు, ఆత్మలు మన ప్రపంచంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయని వాళ్ళు నమ్మేవాళ్ళు. అందుకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జంతువుల చర్మాలు కప్పుకొని ముఖాలకి మాస్కులు వేసుకొని తిరిగేవాళ్ళు. దానివల్ల ఆత్మలు తమని గుర్తుపట్టమని వాళ్ళు భావించేవాళ్ళు. అప్పటి నుండి ఈ హాలోవిన్ రోజు వేషాలు వేసుకునే సంస్కృతి మొదలయ్యింది. ఇవాళ మనం వేసుకునే సూపర్ హీరో, డెవిల్, గోస్ట్, విచ్చు వంటి అనేక కాస్ట్యూమ్స్ యొక్క రూట్స్ ఆ కాలం నుండి వచ్చినవే. కాలం గడిచే కొద్దీ మధ్యయుగాల నాటికి పిల్లలు ఈ పండుగను ఇంకా ఫన్ గా మార్చారు. స్కాట్లాండ్, ఐర్లాండ్ ప్రాంతాల్లోని పిల్లలు వేషాలు వేసుకొని ఇంటింటికి వెళ్ళి పాటలు పాడి చిన్న చిన్న ట్రిక్స్ చేసి బహుమతులు పొందేవారు. ఇదే నేటి ట్రిక్ ఆర్ ట్రీట్ గా పిలువబడుతుంది. 18వ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు అమెరికాకు రావడం మొదలు పెట్టారు. వారు వాళ్ళతో పాటు ఆ పండుగ సంప్రదాయాన్ని కూడా తీసుకువచ్చారు. 1920లలో అమెరికాలోని చిన్న చిన్న పట్టణాలలో పిల్లలు ఇంటింటికి వెళ్ళి ఇలా చెప్పేవారు, గివ్ మీ ఏ ట్రీట్ ఆర్ ఐ విల్ ప్లే ఏ ట్రిక్. దీని అర్థం ఏంటంటే ట్రీట్ ఇవ్వండి లేకపోతే మీ మీద చిన్న ట్రిక్ ప్లే చేస్తాము అని. 1930ల తర్వాత మొదటిసారి ట్రిక్ ఆర్ ట్రీట్ అనే పదం పేపర్లలో వచ్చింది. 1950లలో కార్టూన్స్, సినిమాలు, టీవీ షోలు ఈ ట్రెడిషన్ ఇంకా ఫేమస్ చేశాయి. నేటి కాలంలో ట్రిక్ ఆర్ ట్రీట్ పూర్తిగా ఒక సరదా కార్యక్రమం. పిల్లలు సూపర్ హీరోల వేషాలు, గోస్ట్, డెవిల్ లుక్స్ తో ఇంటింటికి వెళతారు. ఇంటి ముందు క్యాండీస్ పెట్టిన బౌల్స్ కనిపిస్తాయి. కొన్ని ఇళ్లల్లో పెద్దవాళ్ళు బయట కూర్చొని పిల్లలకు క్యాండీస్ ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ హాలోవిన్ కూడా ఉంటుంది. పిల్లలు ఈ క్యాండీస్ ని తీసుకోవాలంటే ఒక పాస్వర్డ్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అదేంటంటే TNT. అదేనండి ట్రిక్ ఆర్ ట్రీట్. హాలోవిన్ అంటే కేవలం ఫన్ మాత్రమే కాదు, కొన్ని భయంకరమైన కథలు కూడా ఉన్నాయి. ఆ కథల్లో ది బ్లాక్ క్యాట్ లెజెండ్. పాత యూరప్ లో ఒక నమ్మకం ఉండేది, హాలోవిన్ రాత్రి ఒక నల్ల పిల్లి కనుక కనిపిస్తే అది దెయ్యం రూపమని వారు భావించేవారు. ఇంకొకటి ది సైలెంట్ హౌస్. పూర్తిగా లైట్లు ఆఫ్ చేసి కిటికీలు మూసి ఉన్న ఇళ్ల దగ్గరకు పిల్లలు హాలోవిన్ రోజు వెళ్ళకూడదని. ఇలాంటి ఎన్నో కథలు హాలోవిన్ కి సంబంధించినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు హాలోవిన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అవుతుంది. ఇండియన్ స్కూల్స్ లో కూడా హాలోవిన్ పార్టీలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, సినిమాల వల్ల ఈ పండుగ మరింత ప్రాచుర్యం పొందుతుంది. ఇది ఫ్రెండ్స్ ట్రిక్ ఆర్ ట్రీట్ వెనుక ఉన్న అసలైన కథ. 2000 ఏళ్ల క్రితం భూతాలు భయపెట్టే పండుగగా మొదలై ఇప్పుడు పిల్లలు ఆనందంగా చేసే ఫన్ ఫుల్ క్యాండీ ఫెస్టివల్ గా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ హాలోవిన్.